సో మనం డాక్స్ గురించి చూస్తున్నాం. పవర్ పివోట్ లో సెకండ్ పార్ట్ డేటా వ్యూలో మనం డేటా ఎన్హాన్స్మెంట్ చేస్తాం. సో డేటా ఎన్హాన్స్మెంట్ చేయాలంటే మనకి డాక్స్ ఫార్ములా యూజ్ చేసేసి మనం డేటా ఎన్హాన్స్మెంట్ చేస్తాం. అంటే ఉన్న ఫీల్డ్స్ యూజ్ చేసుకొని కొత్త ఫీల్డ్స్ క్రియేట్ చేయడం. అందులో 2 ఇంపార్టెంట్ డెఫినేషన్స్. ఒకటి వచ్చేసరికి క్యాలిక్యులేటెడ్ కాలం, లేకపోతే న్యూ కాలం. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే మెజర్ అనమాట. సో న్యూ కాలం అంటే మనకి ఏంటంటే ప్రతి రో దగ్గర మనకు అవుట్పుట్ కావాలంటే న్యూ కాలంకి వెళ్తాం. అగ్రిగేటెడ్ గా ఒక అవుట్పుట్ కావాలంటే మీకు మెజర్కి వెళ్తాం అనమాట. మెజర్ మీరు క్రియేట్ చేస్తే మీకు కొత్త ఫీల్డ్ ఏం క్రియేట్, అది కొత్తగా మన కాలం ఏం క్రియేట్ అవ్వదు. జస్ట్ ఒక ఫీల్డ్ క్రియేట్ అవుద్ది మీకు ఫీల్డ్స్ లో కొత్త ఫీల్డ్ క్రియేట్ అవుద్ది. కానీ ఇక్కడ మీకు ఒక కాలం లాగా క్రియేట్ అవుతుంది మెజర్ క్రియేట్ చేస్తే. సో స్పేస్ ఏం తీసుకోదు అనమాట. ఓకే, నెక్స్ట్ సో టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. మన డాక్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. అర్థమెటిక్, కంపారిజన్, లాజికల్ అండ్ టెక్స్ట్ కంకాటినేట్ ఆపరేటర్. అట్లా డాక్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి టెక్స్ట్ ఫంక్షన్స్. మనం చూసాం అప్పర్ కేసు, లోయర్ కేసు, ట్రిమ్, లెఫ్ట్, రైట్, మిడ్, సబ్స్టిట్యూట్. సో ఇవన్నీ మనకి టెక్స్ట్ ఫంక్షన్స్. అంటే ఒక టెక్స్ట్ డేటా టైప్ మీద కాలం మీద ఇలాంటి టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అని మనం అప్లై చేయొచ్చు అనమాట. సో సెకండ్ వచ్చేసరికి మనం డిస్కస్ చేస్తుంది అంటే స్టాటిస్టికల్ ఫంక్షన్స్, మ్యాథమెటికల్ అండ్ స్టాటిస్టికల్ ఫంక్షన్స్. ఓకే, అది మనం డిస్కస్ చేస్తున్నాం. అందులో మనం నిన్న కొన్ని ఫార్ములాస్ చూసాం. ఆ రౌండ్ ఫార్ములా, పవర్ ఫార్ములా, ఓకే, నెక్స్ట్ ఇంటీజర్ ఫార్ములా. సో అలాంటివి కొన్ని చూసాం. అట్లా నిన్న మన ఇంపార్టెంట్ ఒకటి చూసాం, సమ్ ఎక్స్ అని చెప్పేసి. గుర్తుంది కదా? సమ్ అంటేనేమో మనకి అగ్రిగేటెడ్ గా ఒక వాల్యూ వస్తుంది. ఒక కాలంని మొత్తం, ఒక కాలంలో ఉన్న వాల్యూస్ ని మొత్తాన్ని యాడ్ చేసేసి మనకు అవుట్పుట్ వస్తుంది సమ్ చేస్తే. మీరు సమ్ ఎక్స్ చేస్తే ఏంటంటే మీరు లోపల ఒక ఎక్స్ప్రెషన్ రాసుకోవచ్చు. ఆ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసి రో బై రో లెవెల్ ఆ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసేసి ఆ ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకుని అవుట్పుట్ వస్తుంది అన్నమాట. ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత దాని మీద సమ్ అవుతుంది. ఓకే, సో రోజు రిమైనింగ్ టాపిక్స్ చూద్దాం. సో నేను డేటా తీసుకుని వస్తున్నాను. ట్రాన్స్ఫార్మ్ డేటా. సో రౌండ్ ఫంక్షన్ ఒకసారి చూద్దామండి. రౌండ్ ఫార్ములా ఉంది కదా, ఒకసారి చూద్దామండి. ఎక్సెల్ మనకి శాంపుల్ సూపర్ స్టోర్ ఫైల్ తీసుకుని వస్తాం. సో శాంపుల్ సూపర్ స్టోర్ ఫైల్, సో రీసెంట్ సోర్సెస్ లో ఉంటుంది శాంపుల్ సూపర్ స్టోర్ ఫైల్ తీసుకొని వస్తాం. సో ఆర్డర్స్ టేబుల్, ఈ టేబుల్ ఒకటి నాకు సరిపోతుంది. ఓకే, సో నాకు ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివిటీస్ ఏమో వస్తుంది. సో డైరెక్ట్ గా నేను పవర్ పివోట్ లో లోడ్ చేస్తాను. క్లోజ్ అండ్ అప్లై మీద క్లిక్ చేస్తాను. సో డేటా ఇక్కడ మనకి ఇప్పుడు పవర్ పివోట్ లోకి వచ్చేస్తుంది. సో డేటా ఇక్కడికి వచ్చేసింది కదా. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే సో రౌండ్ ఫార్ములా ఎలా యూజ్ చేయాలి. సో ఎక్సెల్ లో చూద్దాం ఫస్ట్. సో మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. డౌన్లోడ్స్ లో మనకి శాంపుల్ సూపర్ స్టోర్ ఫైల్ ఉంది కదా. ఓకే, ఇది ఫైల్. మనకి 3 టైప్స్ ఆఫ్ రౌండ్ ఫార్ములాస్ ఉంటాయి. ఓకే, ఒకటి వచ్చేసరికి రౌండ్ అప్, ఒకటి రౌండ్ డౌన్, ఇంకోటి వచ్చి జస్ట్ రౌండ్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి సేల్స్ ఉంది కదా. సేల్స్ తర్వాత చూడండి, సేల్స్ వాల్యూ చూడండి ఎలా ఉందో. డెసిమల్ ప్లేసెస్ కొన్నిటి దగ్గర 3 ఉన్నాయి, కొన్నిటి దగ్గర 2 ఉన్నాయి. ఓకే, కొన్నిటి దగ్గర చూడండి ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి డెసిమల్ ప్లేసెస్. కొన్నిటికి 1 ఉంది డెసిమల్ ప్లేస్. అంటే నెంబర్ అనేది మనకి ఫార్మాట్ అనేది ఒక ప్రాపర్ గా లేదనమాట. ఓకే, సో మనకి రౌండ్ ఆఫ్ ఎప్పుడు చేస్తామంటే మనకి డెసిమల్ ప్లేసెస్ ని రౌండ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఫస్ట్ వచ్చేసరికి ఇందులో రౌండ్ అప్ అనమాట. మనకి రౌండ్ అప్ వచ్చేసరికి ఏంటంటే దాని నెక్స్ట్ వాల్యూ ఇస్తుంది. రౌండ్ అప్ అంటే పైన వాల్యూ. సో రౌండ్ అప్ ఫార్ములా వచ్చేసి మీకు దాని నెక్స్ట్ వాల్యూ వస్తుంది అనమాట. ఇప్పుడు 261.96 నెక్స్ట్ వాల్యూ అంటే 262 ఆ వాల్యూ వస్తుంది అనమాట. రౌండ్ ఆఫ్, సో రౌండ్ అప్ చూడండి ఇక్కడ రౌండ్ అప్, రౌండ్ డౌన్ 3 ఉన్నాయి.
ఫస్ట్ రౌండ్ అప్, రౌండ్స్ నెంబర్ అప్ అనమాట. ఒక నెంబర్ని అప్ చేస్తారు. రౌండ్ అప్ ఫార్ములా అప్లై చేసి నెంబర్, ఏ నెంబర్కి, ఈ నెంబర్కి. సో ఎన్ని డిజిట్స్ కావాలి మీకు అంటే డెసిమల్ డిజిట్స్ ఎన్ని కావాలి. సో నాకు ఏం డిజిట్స్ అవసరం, 0 డిజిట్స్ ఇస్తాను. చూడండి ఇక్కడ 261.96 262 వచ్చింది. ఓకే, చూడండి ఇప్పుడు 731.94 732. ఈవెన్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1.000001 ఇచ్చారనుకోండి, రౌండ్ అప్ చేశారు కాబట్టి ఏమవుతుందంటే 2 వస్తుంది అనమాట అవుట్పుట్. యాక్చువల్లీ ఇది 1 అనమాట. 1.0001 అంటే 1 యాక్చువల్ నెంబర్, కానీ మీరు రౌండ్ అప్ చేశారు కాబట్టి ఏమవుతుందంటే 2 వచ్చేస్తుంది అవుట్పుట్ మీకు. ఓకే, ఇదనమాట. అంటే డెసిమల్ ప్లేస్ ఉంటే చాలు, అది ఎంత చిన్న వాల్యూ అని కానీ అది నెక్స్ట్ వాల్యూని ఇచ్చేస్తాం మనకి రౌండ్ అప్ యూజ్ చేస్తే. నెక్స్ట్ రౌండ్ డౌన్ చూడండి, ఈక్వల్స్ టు రౌండ్. చూడండి రౌండ్ అప్ అయిపోయింది కదా, రౌండ్ డౌన్. డౌన్ అంటే దాని ప్రీవియస్ వాల్యూ అనమాట. డౌన్ అంటే కిందకి వెళ్తున్నట్లు, అప్ అంటే పైకి వెళ్తున్నట్టు, డౌన్ అంటే కిందకి వెళ్తున్నట్టు. సో రౌండ్ డౌన్. సో నెంబర్ చూడండి, ఇది మనకు నెంబర్ కావాల్సింది. ఎన్ని డిజిట్స్, 0 డిజిట్స్ కావాలి. డెసిమల్ ప్లేసెస్ ఏం అవసరం లేదు మీకు. అలా డెసిమల్ ప్లేసెస్ కావాలంటే మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు ఎన్ని డెసిమల్ ప్లేసెస్ కావాలని చెప్పేసి. చూడండి ఇక్కడ, సో ఒక వాల్యూ కిందకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు 261.96 అంటే దాని ప్రీవియస్ వాల్యూ అంతా 261. 731.94 దాని ప్రీవియస్ వాల్యూ 731. ఈవెన్ మీరు ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి 9.99999999 ఇట్లా ఇచ్చారు కదా. యాక్చువల్లీ ఇది అంటే అప్రాక్సిమేట్లీ 10 కదా, కానీ మీకు ఏమొస్తుంది అంటే రౌండ్ డౌన్ ఇచ్చేసారు కాబట్టి 9 వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చూపించడానికి 10 చూపిస్తుంది, కానీ 9.999 ఉంది కదా. సో మీరు రౌండ్ డౌన్ చేశారు కాబట్టి మీకు 9 వస్తుంది అనమాట అవుట్పుట్. 1. చూడండి 1. ఇన్ని 9లు పెట్టినా కానీ మీకు రౌండ్ డౌన్ అప్లై చేశారు కాబట్టి 1 వచ్చింది. సో డిఫరెన్స్ అర్థమవుతుంది మీకు. రౌండ్ అప్ అంటే డెసిమల్ ప్లేసెస్ ఎంతైనా ఉన్నాయి, మీకు సంబంధం లేదు. డెసిమల్ ప్లేస్ ఉందంటే దాని నెక్స్ట్ వాల్యూ వస్తుంది రౌండ్ అప్ యూజ్ చేస్తే. రౌండ్ డౌన్ యూజ్ చేస్తే ఏంటంటే డెసిమల్ ప్లేసెస్ ఎంతైనా ఉన్నాయి, దాని ప్రీవియస్ వాల్యూ వస్తుంది అనమాట. అలాగా రౌండ్ అని చెప్పేసి ఇంకొక ఫార్ములా ఉంది. సో రౌండ్ ఫార్ములా ఏంటంటే మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఎన్ని డెసిమల్ ప్లేసెస్ కావాలి. నాకు రౌండ్ అప్ వద్దు, రౌండ్ డౌన్ వద్దు. ఓకే, రౌండ్ ఆఫ్ నంబర్, ఈ నెంబర్ ఎన్ని డిజిట్స్ కావాలి. సపోజ్ 1 డిజిట్ మాత్రమే కావాలి నాకు డెసిమల్ ప్లేసెస్, 1 డెసిమల్ ప్లేస్ మాత్రమే. చూడండి ఇక్కడ, ఓకే చూడండి అక్కడ అంటే 0.0 ఉన్నట్టు అన్నమాట. 262 తీసుకుని ఇప్పుడు మీకు క్లియర్ అవుతుంది. సో 2 డెసిమల్ ప్లేసెస్ తీసుకుంటున్నాను. సో అంటే ఏంటంటే ఇక్కడ 1 అన్నట్టు మీనింగ్ ఏంటంటే 1.00 అన్నట్లు, మనకి 2 ఉందంటే 2.00 ఉన్నట్టు అనమాట. సో మనకి 2 డెసిమల్ ప్లేసెస్ కి రౌండ్ ఆఫ్ అయింది అనమాట. అప్ టు 2 డెసిమల్ ప్లేసెస్ కి మొత్తం రౌండ్ ఆఫ్ అయిపోయింది. చూడండి 648 ఉంది ఇక్కడ, 11.648 ఉంది. అది 2 డెసిమల్ ప్లేసెస్ రౌండ్ ఆఫ్ అవడం వల్ల 11.65 అంటే మనకి 8 అనేది 5 కన్నా ఎక్కువ ఉంది కదా. సో గ్రేటర్ దాన్ 5 ఉంటే నెక్స్ట్ వాల్యూ వస్తుంది, లెస్ దాన్ 5 ఉంటే అదే వాల్యూ వస్తుంది అనమాట. 3.26 4 ఉంది కాబట్టి జస్ట్ 3.26 వచ్చింది. అది ఇక్కడ కనుక 6 ఉంది అనుకోండి 3.27 వస్తుంది. అర్థమైందా. సో ఇదనమాట రౌండ్ అప్, రౌండ్ డౌన్, రౌండ్ అంటే. సో రౌండ్ అప్ వచ్చేసరికి నెక్స్ట్ వాల్యూ వస్తుంది, రౌండ్ డౌన్ అంటే ప్రీవియస్ వాల్యూ వస్తుంది, రౌండ్ అంటే మనం డెసిమల్ ప్లేసెస్ ఫిక్స్ చేసుకోవచ్చు. సో మనకి 3 ఉన్నాయి. సేమ్ చూద్దాం, జస్ట్ సేమ్ అనమాట. సేమ్ కాన్సెప్ట్ పవర్ క్వెరీ, పవర్ పివోట్ లో మనం డాక్స్ యూజ్ చేసేసి చేస్తాం. సేమ్ కాన్సెప్ట్, పిన్ టు పిన్ సేమ్ అనమాట. సో ఇప్పుడు చూడండి న్యూ కాలం, నాకు ప్రతిరోజు దగ్గర అవుట్పుట్ కావాలి కాబట్టి న్యూ కాలం తీసుకుంటున్నాను. ఓకే చూడండి ఇక్కడ, సో ఫస్ట్ రౌండ్ అప్. సో ఈ ఫార్ములా ఇచ్చేస్తున్నాను. చూడండి రౌండ్, చూడండి ఏమేమి వచ్చినాయి సేమ్ మనకి ఎక్సెల్ ఏదైతే ఉన్నాయో అయ్యే వచ్చింది. చూడండి రౌండ్ ఒకటిగానే. సో రౌండ్ 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 అప్ 3. సో ఫస్ట్ రౌండ్ అప్. ఓకే, రౌండ్స్ ఏ నెంబర్ అప్ అవే ఫ్రమ్ 0. చూడండి సేమ్ సింటాక్స్, సేమ్ డెఫినేషన్ మన మొత్తం. రౌండ్ నెంబర్ సరికి ఏంటి మనకి ఏ కాలం కావాలా, సేల్స్ కాలం కావాలి. అడ్రస్ టేబుల్ ఉన్న సేల్స్ కాలం కావాలి, నెంబర్ ఆఫ్ డిజిట్స్ 0 కావాలి.
అప్పుడు ఏమవుతుందంటే దాని నెక్స్ట్ వాల్యూ వస్తుంది. మీరు రౌండ్ అప్ టు నెక్స్ట్ వాల్యూ అంటున్నారు. డెసిమల్ ప్లేసెస్ ఏం అవసరం లేదు అంటున్నారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే 77.88 కాస్త 78 అవుతుంది చూడండి. 6.63 కాస్త 7 అవుద్ది. ఈవెన్ 11.39 అంటే 13 అవుద్ది. 12.39 13 అవుద్ది. అర్థమైంది కదా? సో నెక్స్ట్ వాల్యూ వస్తుంది అన్నమాట. రెస్పెక్టివ్ ఆఫ్ ద డెసిమల్స్ నెక్స్ట్ వాల్యూ వస్తుంది. రౌండ్ డౌన్ వచ్చేసి మీకు ఏమవుతుందంటే సేమ్ హోమ్లోకి వెళ్తున్నాను. న్యూ కాలం, సో రౌండ్ డౌన్ ఈక్వల్స్ టు సేమ్ ఫార్ములా చూడండి. రౌండ్ అప్ అయిపోయింది కదా, రౌండ్ డౌన్. సో నెంబర్ వచ్చేసరికి ఏంటంటే సేల్స్, నెంబర్ ఆఫ్ డిజిట్స్ వచ్చేసరికి ఎంత మనకి 0 డిజిట్స్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్. సో రెస్పెక్ట్ ఆఫ్ ద డెసిమల్ ప్లేసెస్ మనకి దాని ప్రీవియస్ వాల్యూ వస్తుంది అనమాట. 77.88 అంటే 77 వస్తుంది. 6.63 అంటే 6 అవుతుంది. 6.999 ఉన్నా కానీ 6 వస్తామండి మనకి రౌండ్ డౌన్ వచ్చేస్తే. సో రౌండ్ వచ్చేసరికి ఏంటంటే మీరు డెసిమల్ ప్లేసెస్ మీరు స్పెసిఫై చేయొచ్చు అనమాట. డెసిమల్ ప్లేసెస్ కావాలన్నట్లు. సో మళ్ళీ న్యూ కాలం తీసుకుంటున్నాను. ఓకే, సో రౌండ్ జస్ట్ రౌండ్ అనమాట. రౌండ్ ఈక్వల్స్ టు రౌండ్ ఆఫ్, సో నెంబర్ వచ్చేసరికి సేల్స్ కాలం మనకి. సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ మనకి సపోజ్ 2 అనుకోండి, 2 డిజిట్స్ కావాలి మనకి. అప్పుడు ఏమైందంటే మనకి నెంబర్ అనేది 2 డెసిమల్ ప్లేసెస్ కి రౌండ్ అయ్యింది అనమాట. చూడండి 77.88 6.63. సో మీకు ఇక్కడ ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి మనకి 2 డెసిమల్ ప్లేసెస్ కి రౌండ్ అవుతుంది అనమాట అవుట్పుట్. ఓకే, అది రైట్. సో నెక్స్ట్ టాపిక్స్కి వెళ్దాం. రౌండ్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం నన్ను చూసాం ఇంపార్టెంట్ సమ్ ఎక్స్ అంటే ఏంటి. ఓకే, సో మళ్ళీ నేను ట్రాన్స్ఫార్మ్ వెళ్తున్నాను. సో ఇప్పుడు సింపుల్ డేటా తీసుకుంటాను. సో నేను ఆల్రెడీ చూసాను సమ్ అంటేనేమో మనకి డైరెక్ట్ గా సమ్ చేస్తుంది. సమ్ ఎక్స్ అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసి దాని తర్వాత సమ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు ఓకే అది అయిపోయింది కదా, రౌండ్ ఫార్ములా అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్కి వెళ్దాం. నేను ఆల్రెడీ సమ్ వర్సెస్ సమ్ ఎక్స్ చూసాను కదా. సో ఈరోజు మిగతా ఫంక్షన్స్ చూద్దాం. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే మినిమం సేల్స్ ఎంత ఉందో కావాలి ఓవరాల్ అనమాట. ఓవరాల్ గా మినిమం సేల్స్ ఏ ప్రోడక్ట్ ఉన్నాయి, ఎంత సేల్స్ ఉన్నాయి కావాలి. ఎలా చెప్తారు మీరు మినిమం సేల్స్ అంటే ఎలా చెప్తారు? సపోజ్ క్వాంటిటీ లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటీ లేదు. సో మినిమం సేల్స్ ఎంత ఇందులో? మినిమం సేల్స్ ఎంత ఇందులో? 20 రైట్. సో ఓకే, మనం మినిమం అని చెప్పేసి ఇట్లా ఫార్ములా వేస్తాం. మిన్ ఆఫ్ అని చెప్పేసి ఇది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటాం. ఇది ఫార్ములా మినిమం కావాలంటే. ఓకే రైట్, ఇట్లా ఉంటే ఇబ్బంది లేదు, మనకు ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. కానీ నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు నాకు టోటల్ ఉన్న సేల్స్ లో మినిమం ఫస్ట్ టోటల్ సేల్స్ ఎలా వస్తాయి అంటే క్వాంటిటీ సేల్స్ మల్టిప్లై చేస్తే మనకి టోటల్ సేల్స్ వస్తాయి. ల్యాప్టాప్ లో టోటల్ సేల్స్ ఏంటంటే 800, చైర్స్ కి టోటల్ సేల్స్ అంటే 60, షూస్ కి టోటల్ సేల్స్ 160. సో ఇందులో ఇప్పుడు నాకు టోటల్ ఇందులో ఉన్న దాంట్లో కంప్లీట్ డేటాలో మినిమం సేల్స్ ఎంత, క్వాంటిటీ కూడా బేస్ చేసుకొని ఇప్పుడు మినిమం సేల్స్ ఎంత చెప్తాం మనం. ఎట్లా మీరు ఐడెంటిఫై చేస్తారు మినిమం సేల్స్ అంటే? సో ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తారు అంతే కదా. 2 × 200 400, 20 × 3 అంటే 60, 4 × 40 అంటే 160 రైట్. సో ఇప్పుడు ఇందులో మినిమం వాల్యూ ఎంత 60, ఇది మినిమం వాల్యూ. ఓకే, అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఒక ఎక్స్ప్రెషన్ రాయాలి ఇక్కడ. ఫస్ట్ క్వాంటిటీ ఇంటూ సేల్స్ అనేది ఒక ఎక్స్ప్రెషన్ అంతే కదా. సో చైర్స్ 3 × 20, సో చైర్స్ కి టోటల్ సేల్స్ ఎంత అంటే 60 రూపీస్, షూస్ కి టోటల్ సేల్స్ ఎంత అంటే 160 రూపీస్. సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వాలిడేట్ చేసి అంటే క్వాంటిటీ ఇంటూ సేల్స్ అనే ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసి సో వచ్చిన అవుట్పుట్ మీద మినిమం ఆపరేషన్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు దీని మీద మినిమం ఆపరేషన్ చేస్తే మీకు వస్తుంది 60. ఓకే అర్థమైందా?
సో ఇట్లా మనకి ఏదైనా ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేయాలంటే మనకి ఏం కావాలి, మినిమం ఎక్స్ కావాలి. సో మిన్ ఎక్స్. సో ఎట్లయితే సమ్ ఎక్స్ ఉందో అట్లనే మినిమం ఎక్స్ ఉందన్నమాట. చూద్దాం మనం ఇందులో ఎలా చేద్దాం. సో పవర్ క్వరీలోకి తీసుకెళ్తున్నాం డేటా. అర్థమైంది కాన్సెప్ట్. మనం మిన్ ఎప్పుడు చేస్తాం, మిన్ ఎక్స్ ఇప్పుడు చేస్తాం. సో సేల్స్ అనే టేబుల్ నేను అక్కడ తీసుకుని వస్తున్నాను. సో ఇది మనకు అవసరం లేదు, టేబుల్ డిలీట్ చేసేస్తున్నాను. సింపుల్ డేటా తీసుకొని వస్తున్నాను. న్యూ సోర్స్ ఎక్సెల్ డెమో, ఇది టేబుల్ మనకి. సో సేల్స్ టేబుల్ తీసుకొని వస్తున్నాను. ఓకే, నేమ్, క్వాంటిటీ, సేల్స్ వచ్చింది. డైరెక్ట్ గా పవర్ పివట్ లోడ్ చేస్తున్నాం డేటా. ఓకే చూడండి ఇప్పుడు. సో ఓకే, ఫస్ట్ మన రిక్వైర్మెంట్ ఏంటంటే మినిమం ఆఫ్ సేల్స్ కావాలంతే. నాకు క్వాంటిటీ లేదనుకోండి ఫస్ట్. సో జస్ట్ మినిమం ఆఫ్ సేల్స్ అంటే మీరు డైరెక్ట్ గా ఫార్ములా రావచ్చు. సో న్యూ కాలం, ప్రతి రో దగ్గర నాకు అవుట్పుట్ కావాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో న్యూ కాలం క్రియేట్ చేసేసి మిన్ సేల్స్. ఇప్పుడు ఏమిస్తాం, మినిమమ్. చూడండి ఫార్ములా మిన్, సింటాక్స్ ఏముంది, సేల్స్ అనమాట. సేల్స్ టేబుల్ ఉన్న సేల్స్ కాలం, దీన్ని బేస్ చేసుకొని మనకు కావాలి మేము. చూడండి 20 అనేది మినిమం సేల్స్ మనకి కరెక్ట్ వచ్చేసింది కదా. సో మినిమంకి అలా ఇచ్చేయచ్చు. కానీ ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే క్వాంటిటీ యాడ్ అయింది అనమాట. సో ఇప్పుడు ల్యాప్టాప్ సేల్స్ ఎస్. సో మనకు ఎక్స్ప్రెషన్ అవాయిడ్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ క్వాంటిటీ ఇంటూ సేల్స్ చేసిన తర్వాత వచ్చిన అవుట్పుట్ మీద మనం మినిమం ఆపరేషన్ జరగాలి. సో బై డిఫాల్ట్ గా మిన్ ఫంక్షన్ కి బై డిఫాల్ట్ గా ఆ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసే క్యాపబిలిటీ లేదు. సో ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేయాలంటే మిన్తో పాసిబుల్ కాదు. సో మిన్ ఎక్స్ అనమాట. మీకు లోపల ఎక్స్ప్రెషన్ ఉందంటే సో ఎక్స్ అనే వర్డ్ యాడ్ అవుద్ది మీకు. ఓకే, సో న్యూ కాలం యాడ్ చేస్తున్నాను. మిన్ ఆఫ్ ఇది టోటల్ సేల్స్ అని వస్తుంది. సో ఇప్పుడు మనకి ఫస్ట్ సో మిన్ ఆఫ్ అని చెప్పేసి ఫస్ట్ ఏంటి మనకి క్వాంటిటీ ఇంటూ సేల్స్ అంతే కదా మన రిక్వైర్మెంట్. సో క్వాంటిటీ సేల్స్ లో మొత్తం మల్టిప్లై మనకి ఇది రావాలి, క్వాంటిటీ ఇంటూ సేల్స్. చూడండి ఎర్రర్ వస్తుంది. మీరు డైరెక్ట్ గా మిన్ ఫార్ములా అప్లై చేసి మీరు లోపల ఎక్స్ప్రెషన్ ఇచ్చారనుకోండి ఎర్రర్ వస్తుంది. చూడండి, మిన్ ఫంక్షన్ యాక్సెప్ట్ కాలం రిఫరెన్స్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. సో మిన్ ఫంక్షన్ అనేది ఇది ఇట్లా యాక్సెప్ట్ చేయదు అనమాట. ఇది ఒక ఎక్స్ప్రెషన్. సో ఎక్స్ప్రెషన్ ని మిన్ ఫంక్షన్ యాక్సెప్ట్ చేయదు అనమాట. సో దానికోసం ఏం చేస్తాం అంటే మిన్ ఎక్స్ అని ఉందన్నమాట. సో మిన్ ఎక్స్ సింటాక్స్ ఏంది, ఫస్ట్ టేబుల్ ఇవ్వాలి. సమ్ ఎక్స్ కానీ మిన్ ఎక్స్ కానీ ఫస్ట్ ఏంటంటే సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టేబుల్ నేమ్ ఇవ్వాలి. టేబుల్ నేమ్ ఏంటి మనకి సేల్స్ అనేది టేబుల్ నేమ్. ఓకే, సేల్స్ కింద కనిపిస్తున్నా సేల్స్. తర్వాత ఎక్స్ప్రెషన్ ఏంటి మనకి క్వాంటిటీ ఇంటూ సేల్స్, క్వాంటిటీ మల్టిప్లై విత్ సేల్స్. ఓకే, బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు చూడండి ఇప్పుడు వచ్చిందా. సో 60 మినిమం సేల్స్ మనకి ఎంత మంది అదేగా చూసింది. చైర్స్ కి 3 into 20 60. సో ల్యాప్టాప్ కి 2 into 200 400. షూస్ కి 4 into 40 160. సో 60 అనేది మినిమం వాల్యూ, అందుకనే ఇది వచ్చింది అన్నమాట 60. అర్థమైందే. సేమ్ మ్యాక్స్ కూడా అంతే అనమాట. సో మ్యాక్స్ లో కూడా 2 ఉన్నాయి మనకి, మ్యాక్స్ ఎక్స్ అని. సో మ్యాక్స్ అంటే మనకి ఒక కాలంలో మనకి మ్యాక్స్ కూడా అంటే చూసుకోవచ్చు. మీరు డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసి మ్యాక్స్ చూడొచ్చు ఒక కాలంలో కావాలంటే. అలా కాకుండా ఒక ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసి మీకు మాక్సిమం వాల్యూ కావాలంటే మీరు
మ్యాక్స్ ఎక్స్ యూజ్ చేస్తాం అనమాట. చూద్దామా? ఓకే, ఇప్పుడు చూడండి. సో మనకి మ్యాక్స్ సేల్స్ అంటే ఈ క్వాంటిటీ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి క్వాంటిటీ లేదనుకోండి. సో ఉన్న సేల్స్ లో మాక్సిమం వాల్యూ ఎంత? 200 అనేది మాక్సిమం వాల్యూ. ఇది మనకు తెలుసు. ఫస్ట్ అది చూద్దాం. న్యూ కాలం. సో మ్యాక్స్ సేల్స్ ఓకే ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్ సేల్స్ కాలం కదా, సేల్స్ టేబుల్ సేల్స్. ఇప్పుడు చూడండి. సో 200 అనేది పాపులేట్ అవుతుంది అన్నిటికీ, ఎందుకంటే మాక్సిమం వాల్యూ ఇది కాబట్టి. ఓకే, అది ఇప్పుడు మనకి క్వాంటిటీ కూడా యాడ్ అయింది అనుకోండి. క్వాంటిటీ యాడ్ అయింది ఇప్పుడు. సో మాక్సిమం చెప్పాలంటే ఫస్ట్ క్వాంటిటీ ఇంటూ సేల్స్ అనేది ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత దాని మీద మాక్సిమం ఆపరేషన్ జరగాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఒక ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా మ్యాక్స్ ఎక్స్ లోకి వెళ్తాం. చూద్దాం. సో న్యూ కాలం. ఓకే, మ్యాక్స్ ఆఫ్ టోటల్ సేల్స్. దీనికి మ్యాక్స్ ఎక్స్ యూజ్ చేస్తున్నాం. మ్యాక్స్ ఎక్స్ సింటాక్స్ చూడండి. ఫస్ట్ టేబుల్ ఇవ్వాలి. టేబుల్ నేమ్ ఏ టేబుల్లో మనం మ్యాక్స్ ఎక్స్ ఆపరేషన్ చేయాలి. టేబుల్ నేమ్, ఎక్స్ప్రెషన్ ఏంటి? సో క్వాంటిటీ ఇంటూ సేల్స్, మనకి ఇది ఎక్స్ప్రెషన్. క్వాంటిటీ ఇంటూ సేల్స్. క్లియర్ కదా? చూడండి 400 అది మాక్సిమం సేల్స్. 2 into 200 అంటే 400. 3 into 20 60. 4 into 40 160. సో ఉన్న వాటిలో 400 అనేది మాక్సిమం వాల్యూ కాబట్టి మనకి 400 అనేది ఇక్కడ చూపిస్తుంది ప్రతి దగ్గర. ఎందుకంటే మనం కాలం క్రియేట్ చేసాం కాబట్టి, న్యూ కాలం క్రియేట్ చేసాం. అదే మెజర్ క్రియేట్ చేస్తే అంటే మనకు అవుట్పుట్ చూడాలి కాబట్టి నేను ఇట్లా కాలం క్రియేట్ చేస్తున్నాను. మీకు అవుట్పుట్ కనబడాలి కదా. సో మనం రాస్తున్న ఈ ఫార్ములా కరెక్టా కాదా అనేది కనిపించాలి కాబట్టి సో కాలం తీసుకుంటుంది అనమాట. మీరు మెజర్ కూడా తీసుకోవచ్చు. సో మెజర్ తీసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ అవుట్పుట్ కనబడదు. అర్థమైందా? సో ఇది అట్లా మనకి ఇదే ఫార్ములా మనకి యావరేజ్ ఎక్స్ ఉంటుంది. సింపుల్ కదా, సేమ్ ఫార్మాట్ అనమాట. యావరేజ్ అంటే జస్ట్ ఒక కాలంకి యావరేజ్ కావాలంటే యావరేజ్ తీసుకోవచ్చు మీరు. అట్లా కాకుండా మీకు ఒక ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసి దాని తర్వాత యావరేజ్ కావాలంటే యావరేజ్ ఎక్స్. ఓకే, సేమ్ అలానే కౌంట్ టు కౌంట్ ఎక్స్ ఉంటుంది అనమాట మనకి. చూడండి, కౌంట్ టు కౌంట్ ఎక్స్ సేమ్ ఫార్మాట్. మనకి జస్ట్ ఒక నార్మల్ కౌంట్ కావాలంటే కౌంట్ యూజ్ చేస్తాం. కౌంట్ ఎక్స్ అంటే మనకి టేబుల్ నేమ్ రాసి లోపల ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాం అనమాట. ఎంప్లాయీ సాలరీ ప్లస్ ఎంప్లాయీ కమిషన్ ఇచ్చారు ఇక్కడ ఎక్స్ప్రెషన్. సో ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేస్తుంది, దాని తర్వాత కౌంట్ ఎక్స్ ఆపరేషన్ చేస్తాం అనమాట. అట్లానే యావరేజ్ ఎక్స్ సేమ్ ఫార్మాట్ అనమాట. యావరేజ్ ఎక్స్. సో లోపల ఎక్స్ప్రెషన్ ఇస్తాం. సో గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అనమాట. సో సమ్కి సమ్ ఎక్స్ కి డిఫరెన్స్ ఏంటంటారు అనమాట. సమ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, సమ్ ఎక్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం. సమ్ వచ్చేసరికి ఒక కాలంలో ఉన్న అన్ని ఫీల్డ్స్ ని యాడ్ చేయాలంటే సమ్ యూజ్ చేస్తాం. సింపుల్ అది. సో మన ఎక్సెల్ ఎలా అయితే యూజ్ చేస్తాం అది. కానీ సమ్ ఎక్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసేసి దాని మీద సమ్ ఆపరేషన్ చేయాలంటే మనం సమ్ ఎక్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో ర్యాంక్ ఎక్స్ నేను నెక్స్ట్ చెప్తాను. ర్యాంక్ ఎక్స్ మనకి ఈ ర్యాంక్ ఎక్స్ చెప్పాలంటే వేరే ఫంక్షన్ ఒకటి కావాలి, ఆల్ ఎక్సెప్ట్ అని చెప్పేసి. అది చెప్పిన తర్వాత ఈ ర్యాంక్ ఎక్స్ చెప్తాను. ఓకే, ఇవి మనకి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అన్నమాట, ఇంపార్టెంట్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్. సో సమ్ ఎక్స్ ఇంపార్టెంట్ అనమాట. సో ఆ డిఫరెన్స్ ఎప్పుడు ఎదుగు చేయాలి అది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవి మనకి మ్యాథమెటికల్ అండ్ స్టాటిస్టికల్ ఫంక్షన్స్. ఓకే, క్లియర్. మ్యాథమెటికల్ అండ్ స్టాటిస్టికల్ ఫంక్షన్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్. అర్థమైందిగా, మనం 2 టైప్స్ చూసాం ఫంక్షన్స్. ఫస్ట్ ఏంటంటే మనకి టెక్స్ట్ ఫంక్షన్ చూసాం, తర్వాత మ్యాథమెటికల్ స్టాటిస్టికల్ ఫంక్షన్ చూసాం. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ లాజికల్ ఫంక్షన్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ కదా. ఇది క్లోజ్ చేస్తాను. చూడండి, లాజికల్ ఫంక్షన్స్ అంటే మనకి గుర్తుంది కదా, ఇఫ్ కండిషన్. మెయిన్ వచ్చేసరికి లాజికల్ కండిషన్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే ఇఫ్ కండిషన్ అన్నమాట. ఓకే,
ఇఫ్ కండిషన్ తర్వాత మనకి అండ్ ఆపరేటర్ ఉన్నాయి కదా, అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్. సో అండ్, ఆరు, నాట్, ఇన్ చూసాం కదా. సో ఇవన్నీ లాజికల్ కండిషన్ కింద వస్తాయి. సో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది నేను డిలీట్ చేసేస్తాను డేటా. సో డమ్మీగా డేటా క్రియేట్ చేద్దాం మనం ఇప్పుడు. న్యూ ఎక్సెల్ షీట్. సో లాజికల్ ఫంక్షన్స్ అనేది షీట్ నేమ్ ఇస్తున్నాను. ఇందులో మనం ఏం డిస్కస్ చేస్తాం అంటే ఇఫ్ కండిషన్ ఒకటి, అండ్, ఆర్, నాట్, ఇన్. సో ఇవి మనం డిస్కస్ చేస్తాం. ఈ కండిషన్స్ అని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఒక డమ్మీ డేటా క్రియేట్ చేద్దాం. స్టూడెంట్ ఐడి, ఓకే, స్టూడెంట్ నేమ్, మార్క్స్. ఓకే, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, మార్క్స్. ఫస్ట్ ఇఫ్ కండిషన్ డిస్కస్ చేద్దాం, నెక్స్ట్ వేరే. సో 1 ఐడి వచ్చేసరికి 2, 3, 4, 5. సో స్టూడెంట్స్ కూడా మనమే ఇద్దాం మన నేమ్స్. ఓకే, మార్క్స్ అంత వచ్చినాయి మనకి. సో 25, 46, 58, 77, నెక్స్ట్ 35. సో ఇంకొక నెంబర్ 90 ఫర్ ఎగ్జాంపుల్. ఇట్లా ఉన్నాయి అనుకోండి మార్క్స్. ఓకే, రైట్. సో మనకి ఇప్పుడు మార్క్స్ వచ్చేసాయి. అట్లా మనకి స్టూడెంట్స్ ఉన్నారు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, మార్క్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఏంటంటే స్టేటస్ రావాలి. మనకి ఒక కాలం క్రియేట్ అవ్వాలి, అందులో స్టేటస్ రావాలి. పాస్ ఆఫ్ ఫెయిల్ అని చెప్పేసి రావాలి, అంతే కదా. మనకి పాస్ స్టేటస్. ఓకే, సో పాస్ ఆఫ్ ఫెయిల్ అని చెప్పేసి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు కదా, పాస్ కావాలంటే మనకి 35 మార్క్స్ కట్ ఆఫ్ పాస్. ఓకే, మనకి గ్రేటర్ దాన్ 35 ఉంటే పాస్ అయినట్టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35. 35 వచ్చినా కానీ పాస్ అయినట్టే కదా. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35 ఉంటే పాస్ అయినట్టు, లేకపోతే ఫెయిల్ అయినట్టు, సింపుల్ లాజిక్, అంతే కదా. ఇది మన కండిషన్. సో మన ఫస్ట్ ఏంటంటే ఇట్లాంటి కండిషన్స్ ఇప్పుడు ఇట్లా డేటా వచ్చినప్పుడు ఇఫ్ కండిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చోట్ల యూజ్ చేస్తాం. సో ఏదన్నా మన కండిషన్ ని వాలిడేట్ చేయాలంటే మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తాం, ఇఫ్ ఫార్ములా యూజ్ చేస్తాం అన్నమాట. కండిషన్. సో ఇప్పుడు కండిషన్ ఏంటంటే నాకున్న డేటా బేసిస్ ఉన్న కండిషన్ ఏంటంటే గ్రేటర్ దాన్ 35 వస్తే పాస్, అది నా కండిషన్. గ్రేటర్ దాన్ 35 లేకపోతే ఫెయిల్, అంతే, అదొక కండిషన్ అది. సో ఇఫ్ సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే మీరు చూడండి ఇక్కడ ఇఫ్ అని రాస్తే సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఇఫ్ అని చెప్పేసి మీరు బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ చూడండి ఏముందో, లాజికల్ టెస్ట్. సో కండిషన్ అన్నమాట. లాజికల్ టెస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే కండిషన్. సో కండిషన్ ఏంటి ఇప్పుడు మనకి ఇక్కడ కండిషన్ ఏంటి, మన ఈ రిక్వైర్మెంట్ కండిషన్ ఏంటంటే మార్క్స్ అనేది సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35 ఉన్నాయా కాదు, అది మన కండిషన్. లాజికల్ టెస్ట్ అంటే అది. కామా, తర్వాత చూడండి సింటాక్స్ చూడండి, కామా, వాల్యూ ఇఫ్ ట్రూ. ఒకవేళ కండిషన్ కనుక ట్రూ అయితే, కండిషన్ కనుక ఓకే అయితే మీకు ఏం రావాలి, అవుట్పుట్ లో ఏం కనబడాలి, వాల్యూ ఇఫ్ ట్రూ. కండిషన్ కనుక ట్రూ అయితే మీకు అవుట్పుట్ లో ఏం కనబడాలి, కామా, వాల్యూ ఇఫ్ ఫాల్స్. ఒక కండిషన్ కనుక ట్రూ అవ్వకుండా ఫాల్స్ అయిందంటే, కండిషన్ కనుక ఫాల్స్ అయితే మీకు ఏం అవుట్పుట్ కనబడాలి. సింపుల్ సింటాక్స్ అనమాట. ఇఫ్ కండిషన్ అనేది సింపుల్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ లాజికల్ టెస్ట్, మీరు కండిషన్ ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. సో కండిషన్ ఏంటి, సో నా రిక్వైర్మెంట్ కండిషన్ ఏంటంటే గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 35 వస్తే పాస్, అది నా కండిషన్. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే నాకు ఏం కావాలి, అవుట్పుట్ ఏం కనబడాలి. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే అవుట్పుట్ ఏం కనబడాలి. ఓకే, చూద్దాం. చూడండి ఇప్పుడు. సో మన రిక్వైర్మెంట్ ఏంటంటే మార్క్స్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 35 ఉన్నాయా లేదా కావాలి. సో ఇఫ్ ఈ సెల్ కనుక గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 35, ఇది నా కండిషన్, అంతే కదా. లాజికల్ టెస్ట్ వచ్చేసరికి ఏంటంటే కండిషన్. ఓకే, కండిషన్ ఇచ్చేసాను. కండిషన్ ఇచ్చాను బాగుంది. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే నాకేం కావాలి,
సో 35 కన్నా ఎక్కువ వచ్చిందంటే ఏం కావాలి మనకి పాస్ అని రావాలి స్టేటస్. సో మీరు టెక్స్ట్ ఎప్పుడైనా సరే టెక్స్ట్ గనక మనం చూపించాలంటే డబుల్ కోట్స్‌లో పెడతాం. టెక్స్ట్‌ని మనం చూపించాలంటే డబుల్ కోట్స్‌లో పెట్టేస్తాం. సో డబుల్ కోట్స్ అందుకని టెక్స్ట్ కాదు. పాస్ అనేది టెక్స్ట్ కదా! ఓకే. సో PASS పాస్. అది ట్రూ అయితే కండిషన్ ట్రూ అయితే. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఏం రావాలా? ఫెయిల్ అని రావాలి. అంతే కదరా! కండిషన్ ఫాల్స్ అంటే గ్రేటర్ థాన్ 35 లేదనుకోండి. ఫెయిల్ రావాలి. చూడండి ఇప్పుడు. సో ఒక క్యాండిడేట్ ఫెయిల్ అయ్యాడు. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఇక్కడ. వేరే నేమ్ ఇస్తున్నాను. సో ఇతనికి కూడా నేను 32 మార్క్స్ ఇచ్చాను. సో ఆటోమేటిక్‌గా మనకి చూడండి స్టేటస్ అప్‌డేట్ అవుతుంది. ఇక్కడ ఫెయిల్ అని చెప్పేసి వస్తుంది. ఓకే. ఇదనమాట. సో ఇఫ్ కండిషన్ గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ కండిషన్ ఐడెంటిఫై చేయాలి మీరు. ఇఫ్ కండిషన్ రాయాలంటే ఫార్ములా ఫస్ట్ కండిషన్ ఏంటి? అది ఐడెంటిఫై చేయాలి. కండిషన్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ కండిషన్ ట్రూ అయితే మీకేం అవుట్‌పుట్ కావాలి. ఆ కండిషన్ ఫాల్స్ అయితే మీకేం అవుట్‌పుట్ కావాలి. అంతే లాజిక్. ఓకే. రైట్. సో సేమ్ పాస్ట్ స్టేటస్ ఉంది కదా! సేమ్ ఇదే డేటా నేను పవర్ క్వెరీలో తీసుకుంటాను. సో సింపుల్‌గా స్టార్ట్ చేద్దాం. అంటే వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేద్దాం మనం. ఒకేసారి డైరెక్ట్‌గా కంప్లీట్ ఫార్ములా చెప్తే మనకి కొద్దిగా కన్‌ఫ్యూజ్ అవుతుంది. సో సింపుల్‌గా స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఓకే. సో ఇది మనకి స్టూడెంట్ డేటా. సో టేబుల్ నేమ్ వచ్చేసరికి స్టూడెంట్ డేటా అని ఇస్తున్నాను. సో ఈ డేటా లోడ్ చేద్దాం పవర్ క్వెరీలోకి. సో ఇందులో వచ్చేసరికి డేటా తెచ్చుకోవాలి కదా! ఓకే. న్యూ సోర్స్ ఎక్సెల్ లాజికల్ ఫంక్షన్స్ అనేది షీట్ నేమ్. ఓకే. ఇందులో మనకి స్టూడెంట్ డేటా అనే షీట్ మనం తెచ్చుకుంటాం. స్టూడెంట్ డేటా ఇది టేబుల్ నేమ్ మనకి. ఓకే. సో స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, మార్క్స్. సో పవర్ క్వెరీలో ఉన్నాం. సో నాకేం అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్‌గానే పవర్ పివట్‌లోకి లోడ్ చేస్తున్నాను. ట్రాన్స్‌ఫర్మేషన్ యాక్టివిటీస్ ఏం అవసరం లేదు. సో క్లోజ్ అండ్ అప్లై మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి పవర్ పివట్‌లోకి వెళ్తాను. ఓకే. చూడండి వచ్చేసింది కదా! సో డేటా వచ్చేసింది. ఇప్పుడు మనకేం కావాలంటే పాస్ స్టేటస్ అని చెప్పేసి ఇక్కడ కాలమ్ క్రియేట్ అవ్వాలి. అందులో మనకి అవుట్‌పుట్ కావాలన్నమాట. పాసా ఫెయిలా అని చెప్పేసి. సో ప్రతి రో దగ్గర నాకు అవుట్‌పుట్ కావాలి కాబట్టి నేను న్యూ కాలమ్ తీసుకుంటాను. అందుకని ప్రతి రో దగ్గర పాసా ఫెయిలా అని చెప్పేసి రావాలి మనకి. ప్రతి రో దగ్గర. అందుకని న్యూ కాలమ్ తీసుకుంటున్నాను. సో పాస్ స్టేటస్ కాలమ్ నేమ్ వచ్చేసరికి పాస్ స్టేటస్ అని ఇస్తున్నాను. ఈక్వల్స్ టు ఓకే. సో మనకేం ఫార్ములా ఇఫ్ కండిషన్. ఇఫ్ చూడండి సింటాక్స్ ఏమొస్తుందో సేమ్ సింటాక్స్ మనకి ఎక్సెల్‌లో ఏదైతే సింటాక్స్ చూపించిందో సేమ్ అదే సింటాక్స్. లాజికల్ టెస్ట్. కండిషన్ ఏంటి? కండిషన్ వచ్చేసరికి మార్క్స్ అనే కాలమ్ అనేది స్టూడెంట్ టేబుల్‌లో ఉన్న మార్క్స్ అనే కాలమ్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 35 ఉండాలి. ఇది నా కండిషన్. అంతే కదా! ఓకే. కండిషన్ ఇచ్చేసారు బానే ఉంది. సో కండిషన్ ఇచ్చిన తర్వాత కండిషన్ ట్రూ అయితే మనకేం కావాలి? రిజల్ట్ ఏం కావాలి? సో పాస్ అని రావాలి. ఓకే. ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయితే ఏం రావాలి? ఫెయిల్ అని రావాలి. కండిషన్ గనక సాటిస్ఫై అవ్వకపోతే ఫెయిల్ అని రావాలి అవుట్‌పుట్. ఓకే. చూడండి. సేమ్ అవుట్‌పుట్ వచ్చిందా? ఇది. సో ఇట్లా మనం చేస్తాం అన్నమాట. సో పాస్ ఆర్ ఫెయిల్ అని చెప్పేసి ఇలా మనకి చూస్తాం అన్నమాట. రైట్. ఇది ఒక సినారియో. ఫస్ట్ సినారియో అనుకోండి. కండిషన్‌లో ఫస్ట్ సినారియో అనుకోండి. ఓకే. సెకండ్ సినారియోకి వెళ్దాం. సినారియో నంబర్ 2. ఓకే. పాస్ ఆర్ ఫెయిల్ వచ్చేసింది ఇక్కడ. పర్ఫెక్ట్. సో సెకండ్ సినారియో ఏంటంటే నాకు గ్రేడ్ కావాలన్నమాట. మనకి మార్క్స్ ఉంటాయి కదా! సో 35 కన్నా ఎక్కువొస్తేనేమో సో 70 కన్నా ఎక్కువ ఇట్లా డిఫైన్ చేద్దాం. గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 75 అనుకోండి మార్క్స్. ఏ పో ఏ ఏ గ్రేడా? ఏ గ్రేడ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి 50 టు
సో 52 మనకి 50 నా ఇదమ్మా ఓకే సో 50 to 75 దట్స్ ద బి గ్రేడ్ అనుకోండి. ఓకే నెక్స్ట్ 35 to 50 సి గ్రేడ్. ఓకే నెక్స్ట్ లెస్ దాన్ 35 ఉంటే ఫెయిల్ అంతే, ఇక్కడ గ్రేడ్ ఏముండదు ఫెయిల్ అయితే. సో ఫెయిల్ ఇట్లా రావాలి నాకు అవుట్పుట్. సో ఇంతకుముందు అంటే ఓన్లీ జస్ట్ ఇదైతే ఫెయిల్ ఇదైతే పాస్ అని చెప్పేసి. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే గ్రేడ్ కూడా కావాలి నాకు.